నేనే సీఎం, మీరు రెడీగా ఉండండి. ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దూరం చేస్తూ ఉన్నాడో, అంటే రేవంత్ రెడ్డి గెలిచింది కాంగ్రెస్ పార్టీ కదా, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని దూరం చేసుడు అనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డికి రెండు భావాజాలు ఉన్నాయి. ఒక టీడీపీ, రెండోది బీజేపీ. కానీ ఆయన కాంగ్రెస్ వ్యక్తిగా వ్యవహరించుకోవడం లేదు. జస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు 1000 కోట్లు ఇవ్వడానికి మాత్రమే ఆయన మధ్యవర్తిగా పనిచేస్తుంది తప్ప ఆయన ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులుగా వ్యవహరించడం లేదు. అయితే ఇదంతా చూసిన మొన్నటిదాకా జీవన్ రెడ్డి వ్యవహారం కలకలం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్ని పార్టీ నుంచి వెలివేయడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు, అసలైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూసి తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఒక డిన్నర్ వ్యవహారంలో రాజగోపాల్ రెడ్డి గారు కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలను దగ్గర చేసుకొని, కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులను దగ్గర చేసుకొని, నేను సీఎం కావడానికి సిద్ధంగా ఉన్నా, మీరు రెడీగా ఉండండి, కుర్చీ కోళ్ళ లాగేద్దాం, మనం సీఎం అయిపోదాం, మనం అసలు కాంగ్రెస్ యొక్క దెబ్బేందో రుచి చూపెడదాం అనుకుంటూ రేవంత్ రెడ్డి గారికే ఆయన డైరెక్ట్గా టార్గెట్ చేసినట్టుగా ఆ యొక్క తిండి భోజనాల్లో వాళ్ళు మాట్లాడుకునే వ్యవహారాన్ని ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేస్తే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రహస్య మీటింగ్, 10 మంది అసంతృప్త ఎమ్మెల్యేలతో సమావేశం, సొంత వర్గాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు, కొంతకాలంగా సీఎం రేవంత్ తీరుపై తీవ్ర అసంతృప్తి, పార్టీ మారతారా లేక రేవంత్కు చెక్ పెడతారా, ఇప్పటికే కాంగ్రెస్ను షేక్ చేస్తున్న జీవన్ రెడ్డి వ్యవహారం, మరింత తలనొప్పిగా మారిన సీక్రెట్ డిన్నర్ మీటింగ్ ఉదంతం. అయితే రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచి అట్లాంటి సీక్రెట్ బిర్యానీలు వండుట్లు, మేకల్ని కోసి వండుట్లు ఇట్లాంటి చాలా చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలే. ఇప్పుడు మంత్రి పదవి ఇస్తే రాజగోపాల్ రెడ్డి కూడా సైలెంట్ అవుతాడు. మొన్నటికి మొన్న ఈ కాంగ్రెస్ వాళ్ళు దోచుకున్నటి మంత్రులు ఎప్పటికీ మీరే తినాలనా, మా నియోజకవర్గాలకు డబ్బులు ఇయ్యారా, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం మీరు నిధులు ఇయ్యారనుకుంటూ రాజగోపాల్ రెడ్డి పలుమార్లు మాట్లాడిండు. ఇక మేము కూడా సీఎం అవుతాం, 10 ఏళ్ల పాటు ఆయనే సీఎం అంటే మరి ఈ పార్టీలో కొనసాగుతున్న ఆశాహోలు సీనియర్ నాయకులు ఎందరో మంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు సీఎంలు కాకూడదు అనుకుంటూ పలుసార్లు ఆయన మాట్లాడడం జరిగింది. అవి చాలా వరకు చర్చానీయాంశానికి దారితీసింది. రేవంత్ రెడ్డికి ఇన్ని రోజుల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే నిద్ర లేకుండా చేస్తున్నారు అనుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే నిద్ర లేకుండా చేస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డికి తలనొప్పిగా తయారయ్యారు, ఒక హెడ్ఏక్గా తయారయ్యారు. మొన్నటికి మొన్న జీవన్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఫ్లైట్లు వేసుకుని సీదా అధిష్టానానికి పోయి రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేసిర్రు. అన్ని వాళ్ళే దోసుకొని తింటా ఉన్నారు, మాకు ఒక్క రూపాయి ఇవ్వడం లేదు, ఏ స్కాములు చేసినా వాళ్ళే చేసుకుంటారు తప్ప మాకు ఒక్క రూపాయి ఇవ్వడం లేదని వీళ్ళ బాధని వాళ్ళతో మొరబెట్టుకున్నారు. మొరబెట్టుకుని వాళ్ళు ఎంతో రకాలుగా ఎన్నో విధాలుగా ఇబ్బంది పడ్డారు. డబ్బుల విషయంలో కావచ్చు, ఎందో విషయంలో కావచ్చు, ఎన్ని రకాలు కావచ్చు. ఇవన్నీ బయట పెట్టాలి, మనం సీఎంలు కావాలి, మనం ఇప్పటికే మిగిలిపోవద్దు, మనం ఇంకా ముందుకు రావాలి, ఆర్థికంగా ముందుకు రావాలి, ఇమేజరీ పరంగా ముందుకు రావాలి, డెవలప్మెంట్ పరంగా ముందుకు రావాలి అనుకుంటూ సీఎం రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ వ్యాఖ్యలు చేసుకుంటూ, రేవంత్ రెడ్డి గుండెల్లో గూలు పెట్టేటట్టు చేసుకుంటూ వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఆ యొక్క వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి నిద్ర సరిపోకుండా రాత్రి పగలు ఏర్పాటు చేస్తున్నాడని చెప్పుకోవాలి. అట్లయిపోతుంది. అందుకనే ఒకటే ఎలా కొట్టిన ఆయనే, నేను సీఎం కాబోతున్నా, రెడీగా ఉండండి.